ప్రభుత్వం ఈ మధ్య కాలంలో 5 రోజుల ప్రోగ్రాం తీసుకున్నారు, స్వచ్ఛదనం పచ్చదనం. ఈ ప్రభుత్వం అసలు గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసింది, పట్టించుకున్న పాపాన పోలేదు. పేరుకు స్వచ్ఛదనం పచ్చదనం అని అనౌన్స్ చేసిండ్రు, కానీ నయా పైస ఇవ్వలే. ₹1 ఇస్తే ఒట్టు. ఇప్పుడు స్వచ్ఛదనం పచ్చదనంలో ఏం చెప్పిండ్రు? మొదటి రోజు ఫస్ట్ రోజు మీటింగ్ పెట్టుకోవాలన్నట. టు ఐడెంటిఫై ద ఇష్యూస్, గ్రామాల్లో ఏం సమస్యలనే గుర్తించి ఆ రోజు గుర్తించి మీరు సమస్యలన్నీ గుర్తించి ఐడెంటిఫై చేసుకోమని చెప్పిండ్రు. సంతోషం, ఐడెంటిఫై చేసుకున్నాం. రెండవ రోజు ఏం చెప్పిండ్రు? రెండవ రోజు వీళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం ఓహెచ్ఎస్ఆర్ క్లీనింగు, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ అన్నీ కూడా బాగా చేయాలని చెప్పిండ్రు. ఓహెచ్ఎస్ఆర్ క్లీన్ చేయాలంటే ఏం చేస్తామే? బ్లీచింగ్ పౌడర్ వేస్తాం, తుడిచి మంచిగా బ్లీచింగ్ పౌడర్ వేయాలి. బ్లీచింగ్ పౌడర్కి పైసలు అండి, గడ్డి మందుకు పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్కి పైసలు లేవు, బుగ్గలు ఎగిరిపోతే బుగ్గలకు పైసలు లేవు. ఒక్కొక్క సర్పంచ్ 2 లక్షలు 3 లక్షలు ఆల్రెడీ పెట్టి అప్పుల పాలై ఉన్నారు. సర్పంచులు దిగిపోయినాక పంచాయత్ సెక్రటరీలు వచ్చిండ్రు. ఒక్కొక్క పంచాయత్ సెక్రటరీ జీతం డబ్బుల్లో నుంచి 60,000 70,000 పెట్టిండ్రు. ఈ రాష్ట్రంలో ఏ ఊరికన్నా పోండి, ఐ ఛాలెంజ్ దిస్ గవర్నమెంట్. ప్రతి గ్రామ పంచాయతీలో 1,00,000 నుంచి 5 లక్షలు 10 లక్షలు దిగిపోయిన సర్పంచ్లకు బిల్లులు వచ్చేది ఉన్నది. పాత సర్పంచ్ల బిల్లులు పెండింగే ఉన్నాయి. పంచాయత్ సెక్రటరీలు పాపం స్పెషల్ ఆఫీసర్లం అని చెప్పి బుగ్గలు వాళ్ళే డబ్బులు కొనుకొచ్చి చేపించిండ్రు, ట్రాక్టర్ల డీజిల్ వాళ్ళే పోసిండ్రు, గడ్డి మందు కొనుకొచ్చిండ్రు, బ్లీచింగ్ పౌడర్ కొనుకొచ్చి ఇప్పుడు వాళ్ళు కూడా తంగైపోయిండ్రు. ఇప్పటికి 5 నెలలు వాళ్ళు పెట్టి ఒక్కొక్కటి 60,000 70,000 లక్ష అయిపోయి ఇక మేము పెట్టమని చేతులు లావట్టిండ్రు. చాలా ఊర్లలో ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి పైసలు లేక ట్రాక్టర్లు మూలకు పడ్డాయి. మరి డీజిల్కు పైసలు లేక ట్రాక్టర్లు మూలకు పడితే ఇక పచ్చదనం ఎక్కడిది, స్వచ్ఛదనం ఎక్కడిది? స్వచ్ఛదనం చేయాలంటే ముందు ట్రాక్టర్ల డీజిల్ ఉండాలి కదా. ఆ గ్రామ పంచాయతీ వర్కర్లకు 2 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి, పారిశుద్ధ్య కార్మికులకు 2 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. బుగ్గలు కొందామంటే పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్కు పైసలు లేవు, గడ్డి మందుకు పైసలు లేవు, డీజిల్కు పైసలు లేవు. పెట్టిన పైసలు వస్తాయో రావో అర్థమైతలేదు. ఇప్పటికే ఏమైందంటే వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేసిండ్రు. వాడు పంచాయత్ సెక్రటరీ 70,000 80,000 పెట్టే దాన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తుంది. నా పైసలు వస్తాయో రావో, నేను పోతే ఎట్లా? మొన్నటిదాకానేమో రేపు వస్తాయో మాపు వస్తాయో, వస్తే డ్రా చేసుకుంటా అన్నాడు. ఇంత ట్రాన్స్ఫర్ అయిపోయాయి, ఆడ కొత్తోడు వచ్చాయి. మరి పెట్టిన పైసలు ఏం కావాలి? ఒక ప్రోగ్రాం పెడితే గవర్నమెంట్కు ఆలోచన ఉండాలి కదా. నువ్వు స్వచ్ఛదనం పచ్చదనం అని పెడితివి, మరి ఏంది ప్రోగ్రామ్? ఏంది? బ్లీచింగ్ పౌడర్ కొట్టుండ్రి, ట్యాంకులు క్లీన్ చేయండి, గడ్డి మందు కొట్టుండ్రి, దోమలకు ఆయిల్ బాల్స్, ఎక్కడ నీళ్లుంటే ఆయిల్ బాల్స్ వేయండ్రి, పిచ్చి మొక్కలు తీసేయండ్రి, ట్రాక్టర్లో డీజిల్ పోసి మంచి బ్లేడ్ కొట్టి ఆ పిచ్చి మొక్కలన్నీ తీసేయండి. డీజిల్కి పైసలు లేపాయి, ట్రాక్టర్ పని చేయదా. ఆయిల్ బాల్స్ వేద్దామంటే పైసలు లేపాయి, బ్లీచింగ్ ట్యాంకులు కడిగి వాటర్ ట్యాంకులలో బ్లీచింగ్ పౌడర్ వేద్దామంటే పైసలు లేకపోయాయి, బుగ్గలు పోతే బుగ్గలు వేద్దాం, వానకాలం పాములో తేల్లో కప్పలు వస్తాయంటే ఆ బుగ్గలు వేసేందుకు పైసలు లేకపోయాయి. ఇక ఎక్కడి పచ్చదనం, ఎక్కడి స్వచ్ఛదనం?